కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి. రెండు విడిపోయినప్పుడు 2014-15 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూళ్ళు దాదాపుగా 65,695 కోట్లు ఉన్నాయి. తెలంగాణ రెవెన్యూ వసూలు 51,000 కోట్లు. కాబట్టి ఆంధ్రాకి రెవెన్యూ వసూలు ఎక్కువ ఉన్నట్ట, తెలంగాణకు ఉన్నట్ట? ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంది. నేను చంద్రబాబు నాయుడు పీరియడ్ చెప్తుండా. 2015-16లో రెవెన్యూ వసూలు వచ్చి 88,648 కోట్లు ఉన్నది. తెలంగాణ రెవెన్యూ వసూలు వచ్చి 76,134 కోట్లే. తర్వాత అదే రెవెన్యూ వసూలు చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2016-17లో నియర్ బై 99,000 కోట్లు. తెలంగాణకు వచ్చేసరికి 82,818 కోట్లు. అక్కడ కూడా ఎక్కువ ఉంది. ఆంధ్ర ఎక్కువే ఉంది. తర్వాత 2017-18లో 105,063 కోట్లు రెవెన్యూ వసూలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు, తెలంగాణ గవర్నమెంట్కి వచ్చేసరికి 88,824 కోట్లు. తర్వాత 2018-19 వచ్చేసరికి రెవెన్యూ వసూళ్ళు వచ్చేసరికి 114,168 కోట్లు. తెలంగాణకు వచ్చేళ్ళకే 1,01,000 కోట్లు. అంటే ఎవరు పరిపాలన? ఒక్క ట్యాక్సులు పెంచకుండా, ఏ విధమైనటువంటి పన్నులు పెంచకుండా, కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 ఏళ్ల పాటు ఇంక్రీజింగ్ అవుతా వచ్చింది చంద్రబాబు నాయుడు పీరియడ్. ఒక జగన్మోహన్ రెడ్డి పీరియడ్ తీసుకుంటే ఇప్పుడు 2019 నుంచి 2023 డిసెంబర్ దాకా కాగు లెక్కలే చెప్తున్నా, నా సొంత కవిత్వం కాదు ఇది, కంట్రోల్ ఆడిట్ జనరల్ లెక్కలే చెప్తున్నా నేను. 2019-2020లో 1,11,034 కోట్లు. తెలంగాణ ఎంతో చెప్పనా? 1,02,000 కోట్లకు చేరుకున్నది. ఇక్కడ చూడండి, 2020-21 1,17,136 కోట్లు. తెలంగాణ రెవెన్యూ వసూలు 99,000 అంటే 1,00,000 కోట్లు. తర్వాత 2021-22కి వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ రెవెన్యూ వసూలు 1,50,552 కోట్లు. తెలంగాణ వచ్చేసరికి 1,27,468 కోట్లు. 2022-23కి వచ్చేసరికి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,58,282 కోట్లు. తెలంగాణ ఎంత చెప్పనా? 1,59,349 కోట్లు. తర్వాత చూడండి, 2023-24 డిసెంబర్, నిన్న డిసెంబర్ నాటికి 1,19,125 కోట్లు. తెలంగాణ వచ్చి 1,25,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఎక్కువ ఉంది. తెలంగాణ 13 జిల్లాలు భౌగోళిక పరంగా చూసుకున్నా 13 జిల్లాల్లో ఉన్నటువంటి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజింగ్ అవుతా వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి పౌరులో డౌన్ ఫాల్ అయిపోయింది రెవెన్యూ వసూలు. ఈ ఒక్కటి అర్థమైపోలా, ఈ ఒక్కటి పెట్టి అర్థమైపోతుంది కదా గ్రోత్ అనేది. ఏ రంగం తీసుకున్నా నేననేది ఇదే కాదు, స్టాంపుల రిజిస్ట్రేషన్ కాలం తీసుకోండి. స్టాంపుల రిజిస్ట్రేషన్ కాలం తీసుకుంటే మనకి 2014-15లో 2,558 కోట్లు. తెలంగాణ వచ్చి 2,175 కోట్లు. తర్వాత 2015-16 వస్తే 3,582 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 3,105 కోట్లు. ఈ విధంగా మనం చూసుకుంటే ఓవరాల్గా స్టాంపుల్లో చూసుకుంటే రిజిస్ట్రేషన్ స్టాంపుల ఆదాయము 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పీరియడ్లో 19,316 కోట్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కాలానికి వచ్చేసరికి 18,648 కోట్లు వచ్చింది. నీ పరిపాలన దక్షత ఏడవిపోతాం. తర్వాత ఇంకొక లెక్క చెప్తా. జగన్మోహన్ రెడ్డి, ఇది చంద్రబాబు నాయుడు కాలం, అది చంద్రబాబు నాయుడు పీరియడ్, రాష్ట్ర పునర్విభజన. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పీరియడ్లో ఈ 5 సంవత్సరాలు కలిపి 33,604 కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్. తెలంగాణ ఎంత చెప్పనా? 50,000 కోట్లు. రైట్ ఫిగర్ 49,169 కోట్లు. రైట్ ఫిగర్ ఎంత? 49,169 కోట్లు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఎంత వచ్చింది? 33,604 కోట్లు వచ్చింది. నువ్వు దేంట్లో గొప్ప నాకు చెప్పమని చెప్తున్నా. అదేంటి చంద్రబాబు నాయుడు పీరియడ్లో పన్నులు పెంచలా 5 ఏళ్ళు. ఏ విధమైనటువంటి పన్నులు పెంచకుండా సాధించినటువంటి విజయాలు అయ్యి. నీ పరిస్థితి ఏంది? అన్నీ పెరిగాయి కదా. తర్వాత అమ్మకు పన్ను ఆదాయం వ్యత్యాసం చూసుకుంటే మనము ఇప్పుడు మనం ఆయిల్ ఉంది కదా, ఇది డీజిల్, ఈ పెట్రోల్ మీద వేసేటటువంటి వాటిల్లో నీకు దీంట్లో కూడా మనం చూసుకుంటే తెలంగాణ మనకాడికి మెరుగ్గా ఉంది.
అంటే ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే